42వ రాజ్యాంగ సవరణ 1976. దానిలో సోషలిజం, సెక్యులరిజం, ఇంటిగ్రిటీ అనే పదాలు యాడ్ చేశారన్నమాట. సుప్రీంకోర్టులో ఒక కేసు పడింది. అయితే సుప్రీంకోర్టు అంది ఇదంతా తప్పు, ఇప్పుడు క్వశ్చన్ చేయడం అనేది ఒక నాన్ సెన్స్. అంతేకాదు లేటుగా దాన్ని పెట్టినంత మాత్రం అది నల్ అండ్ వాయిడ్ అవ్వదు, దానిలోంచి తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే 42nd అమెండ్మెంట్ ద్వారా లేటుగా యాడ్ చేసినా సరే అది కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు సోషలిజం అనేది మనం ఇండియన్ కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి, వెస్టర్న్ కాంటెక్స్ట్లో కాదు. మరో విషయం ఏంటంటే ప్రియాంబుల్ని సవరించవచ్చు. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ కేసులో ప్రియాంబుల్ ఈజ్ అ బేసిక్ స్ట్రక్చర్, ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ క్యాన్ ఆల్సో బి అమెండెడ్ అని ఉంది. ప్రియాంబుల్ ఏదైతే డేట్ 26 నవంబర్ 1949 ఉందో అది పార్లమెంట్ని ఏ విధంగా అబ్స్ట్రక్ట్ చేయదు, హిండర్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే అది తప్పు, కానీ అక్కడెక్కడ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కనిపించట్లేదని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది.